హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను గైస్. లాస్ట్ టైం షింగ్రీలా ఫార్టైర్ ఎపిసోడ్కి అయితే చాలా అంటే చాలా బాగా అయితే సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ మావా. మీ దగ్గర నుంచి అంత సపోర్ట్ వస్తుందని అయితే అస్సలు అనుకోలేదు. మీరైతే చాలా బాగా సపోర్ట్ చేశారు మావా. థ్యాంక్ యూ సో మచ్ గైస్. దయచేసి దీనికి కూడా అలాగే సపోర్ట్ చేయండి. మనమైతే ఇంకా ఎపిసోడ్స్ అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తా. దయచేసి మావా సపోర్ట్ చేయండి. మా వీడియోకి చేసినట్టే, కానీ లైక్స్ మాత్రం చాలా తక్కువ వచ్చాయి మావా. ప్లీజ్ లైక్స్ కూడా చేయండి. ఇంకా చేస్తారనుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా వీడియో స్టార్టింగ్లో ఇక్కడ చూసుకుంటే ఒక ఆర్మన్ మ్యాన్ అయితే తిరుగుతూ ఉంటాడు అనమాట టౌన్లో వచ్చేసి. మన లాస్ట్ టైం చూసాం కదా ఆ టౌన్లో వచ్చేసి మనోడైతే సన్ రాకు గురించి అయితే ఎదుగుతూ ఉంటాడు అనమాట. సన్ రాకు అంటే ఎవరైనా అనుకోవచ్చు, అదే మావా మన హీరో అనమాట. హీరో వచ్చేసి లాస్ట్ టైం ఒక గేమ్ అయితే తెచ్చుకున్నాడు కదా, షింగ్రీలా ఫార్టైర్. దాంట్లో మనోడి పేరు సన్ రాకు అని అయితే పెట్టుకున్నాడు అనమాట. ఓకే, ఇంకా మనోడైతే ఎందుకు వెతుకుతున్నాడో సన్ రాకుని అయితే మనకైతే ఇప్పుడైతే తెలుస్తుంది అనమాట. ఇక్కడైతే రివీల్ చేసింది ఏంటంటే, ఇది ఆర్మన్ మ్యాన్ వచ్చేసి మన హీరో లవర్ అనమాట. అదే మన హీరోని లవ్ చేస్తుంది కదా, అది ఇంకా సీన్ కట్ చేస్తే మన హీరో వచ్చేసి ఇక్కడ ఒక అంటే లాస్ట్ టైం ఒక స్నేక్ చూసాం కదా, ఆ స్నేక్తో అయితే ఫైట్ చేస్తూ అయితే ఉంటాడు అనమాట. మనోడైతే చాలా కష్టపడుతూ ఉంటాడు ఆ స్నేక్ని డిస్ట్రాయ్ చేయడానికి, కానీ అది వచ్చేసి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. మనోడు కూడా ఇంకా బూస్టప్ పెంచుకుని దాని మీదకి అయితే అటాక్ అయితే వెళ్తాడు, కానీ అది వచ్చేసి మనోడి మీద రివర్స్ అయితే అటాక్ చేస్తుంది అనమాట. మనోడికి అయితే చిప్ ఎగిరిపోతుంది అనమాట. అది అంతే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. మనోడైతే ఇంకా మళ్ళీ బ్లేడ్లు తీసుకుని తన మీద అయితే అటాక్ అయితే వెళ్తాడు అనమాట. తన బాడీ వచ్చేసి చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది అనమాట. తన బ్లేడ్ కూడా అయితే ఎరిగిపోద్ది అనమాట దెబ్బకే. మనోడికి అయితే నిజంగా షాక్లో అయితే ఉంటాడు. ఇలా షాక్లో ఉండి తర్వాత వచ్చేసి మనోడు లాస్ట్ టైం ఒక బన్నీ చంపాడు కదా, రేర్ బన్నీని. ఆ బన్నీ నుంచి వచ్చిన బ్లేడ్ని అయితే తీసి దాని మీద అయితే అటాక్ అయితే వెళ్ళే లోపే ఆ స్నేక్ వచ్చేసి మనోడి మీద అయితే పాయిజన్ అయితే కక్కేస్తుంది అనమాట. దెబ్బకి మనోడు బాడీ నిండా పాయిజన్ అయితే అయిపోద్ది అనమాట. దెబ్బకి మనోడు హెచ్పి అయితే చెక్ చేస్తాడు. చెక్ చేసి చూడగానే హెచ్పి అయితే తగ్గదు. మనోడు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. మన వాడికి కూడా హ్యాపీగా ఫీల్ అయితే దాని మీదకి అయితే అటాక్ అయితే వెళ్తాడు అనమాట. అది వచ్చేసి అటాక్ చేద్దాం అనుకుంటది. అటాక్ చేసే లోపే మనోడికి ఎందుకో డౌట్ వచ్చి ఒకసారి హెచ్పి చెక్ చేస్తే 28 అయితే ఉంటుంది ఆ పాయిజన్ స్నేక్ వల్ల, పాయిజన్ వల్ల. తర్వాత మనోడు వచ్చేసి దాన్ని బన్నీని అయితే ఎలా చంపాడో దీన్ని కూడా అలాగే చంపేద్దాం అనుకుంటాడు. దాని వీక్ పాయింట్ కూడా మెడ అయ్యి ఉంటుంది. దాన్ని ఎలాగైనా మెడ మీద అటాక్ చేయాలనుకుంటాడు. ఆ బన్నీని కూడా మెడ మీద అటాక్ చేసి చంపేస్తాడు కదా అలాగా. ఇప్పుడు వచ్చేసి మనోడిదైతే 19కి అయితే పడిపోద్ది. దేవుడికి అయితే అర్థమైపోద్ది ఆ పాయిజన్ వచ్చేసి చాలా స్ట్రాంగ్, దాని వల్ల అయితే ఆ హెల్త్ అయితే తగ్గిపోతుంది అని చెప్పేసి దాని మీద అయితే అటాక్ చేస్తాడు. దానికైతే హోల్ అయితే పడుతుంది అనమాట దాని బాడీకి. మనోడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. హ్యాపీగా ఫీల్ అయ్యే లోపే అది వచ్చేసి ఎలాగంటే హీల్ అయిపోద్ది అనమాట. ఆ స్నేక్ కూడా గట్టిగా అరిసి ఇంకా మనోడి మీదకి అయితే అటాక్ చేస్తాం. మనోడైతే గాల్లోకి ఎగిరి అయితే తప్పించుకుంటాడు. ఇంకా దాన్ని అయితే చూసి ఇంకా నువ్వు దొరికావు, దీన్ని మెడ మీద అటాక్ చేయాలనుకుని మెడ మీద అయితే అటాక్ చేస్తాడు అనమాట. అయినా సరే దానికి అయితే ఏం అవ్వదు. మనోడు ఇంకెలాగైతే పని అవ్వదు అని చెప్పేసి దాని ఐ మీద అయితే అటాక్ చేయడానికి అయితే వెళ్తాడు అనమాట. దాన్ని ఇంక మనోడు అనుకున్నట్టే దాని అయ్యే దాని వీక్ పాయింట్ అనమాట. దెబ్బకి మన స్నేక్ అయితే డిస్ట్రాయ్ అయిపోద్ది. మనోడు కూడా లెవెల్ 14కి అయితే వెళ్ళిపోతాడు అనమాట. లెవెల్ 12 నుంచి మనోడు కూడా ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి నేను అంతే ఇప్పుడు వచ్చేసి తొందరగా అయితే వెళ్ళాలి టౌన్ కానీ చెప్పే లోపే దానికైతే ఒక సూట్ అయితే వస్తుంది అనమాట. ఎక్విప్మెంట్లు అయితే చెక్ చేసుకుంటూ ఉంటాడు. చెక్ చేసి కానీ ఇంకా బ్రిడ్జ్ మీద నుంచి మనోడు అయితే ఫుల్ స్పీడ్ మీద అయితే తన హెల్త్ అయిపోయే లోపే వెళ్ళిపోవాలని చెప్పేసి టౌన్కి అయితే పరిగెడుతూ ఉంటాడు. తన హెల్త్ అయిపోతే మళ్ళీ ఫస్ట్ కానీ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఫుల్ స్పీడ్ మీద అయితే వెళ్తాడు అనమాట టౌన్కి వచ్చేసి. టౌన్ ఎంట్రన్స్ లో అయితే ఇద్దరు అయితే మాట్లాడుకుంటాం అయితే మనం అయితే చూస్తాం అనమాట. వీళ్ళిద్దరు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే మన సన్ రాకు అయితే పరిగెత్తుకుంటూ అయితే వస్తాడు. వీళ్ళు భయపడే స్వాట్ అయితే బయటకు తీస్తారు, కానీ ఇక్కడైతే ఈ అబ్బాయి అయితే చెప్తాడు తను మనలానే ఒక ప్లేయర్, మనం ఏం భయపడక్కర్లేదు అని చెప్పేసి. మనోడికి అయితే ఒక హాటల్ చూపించి నువ్వు దాంట్లోకి వెళ్ళు, అక్కడ రెస్పాన్స్ పాయింట్ సెట్ అవుతుంది, నువ్వు బెడ్ మీద పడుకో, అప్పుడే నువ్వు మళ్ళీ ఆపేసినా మళ్ళీ అక్కడికి అయితే రీస్పాన్ అవుతావు అని చెప్పేసి అంటాడు. మనోడు కూడా రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ ఆవిడని అడిగేసి ఇంకా బెడ్ రూమ్ తీసుకుని అక్కడికైతే వెళ్ళి దాని మీద అయితే పడుకుంటాడు అనమాట. ఎగిరైతే పడుకుంటాడు. జస్ట్ మిస్ లో మనోడే చచ్చిపోయింది. వాడు లెవెల్ 0 అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంక నెక్స్ట్ డే అయితే మనోడైతే మళ్ళీ అయితే గేమ్ అయితే స్టార్ట్ చేస్తాడు అనమాట. మనోడు వచ్చేసి సిటీ మొత్తం ఎదుగుతూ ఉంటాడు అనమాట. మొత్తం సిటీ అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాడు. నా దగ్గర బ్లేడ్లు కూడా అయిపోయి కొత్త బ్లేడ్లు కొనుక్కోవాలి, బ్లేడ్లు లేకపోతే నేను మాస్టర్ ఎలా ఫైట్ చేస్తాను అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. మనోడిని అందరూ చూస్తూ ఉంటారు అనమాట అక్కడ. తర్వాత మనోడైతే ఒక షాప్ కి అయితే వెళ్తాడు.
షాప్కి వెళ్ళి అక్కడ రిక్రూట్మెంట్లో ఒక సూట్ అయితే తీసుకుంటాడు అనమాట. తర్వాత ఇంకో షాప్కి అయితే వెళ్ళి అక్కడ అంటే మంచి వెపన్స్ అయితే ఏమున్నాయని చెప్పేసి చెక్ చేస్తూ ఉంటాడు అనమాట. తర్వాత ఎంకరేజ్ చేసి అంటాడు అనమాట, నువ్వు ఇక్కడ కొనుక్కునే డబ్బులు వేస్ట్ చేసి కొనుక్కునే బదులు నీకు ఒక ప్లేస్ చెప్తాను, నువ్వు అక్కడికి వెళ్ళి మైనింగ్ చేసావంటే నీకు కొన్ని స్టోన్స్ వస్తాయి, ఆ స్టోన్స్ కానీ నా దగ్గరికి తీసుకొస్తే నీకైతే మంచిగా వెపన్ అయితే తయారు చేస్తానని చెప్తాడు అనమాట. మనోడు కూడా ఇంకా సరే అని చెప్పేసి అక్కడైతే మంచి స్టోన్లు అయితే మైనింగ్ చేయడానికి అయితే వెళ్తాడు అనమాట. మనోడికి కూడా కొన్ని స్టోన్లు అయితే దొరికితే వచ్చేసి అక్కడ ఒక ఫ్రాగ్ అయితే ఉంటుంది అనమాట. చీటీ మాటికి అయితే అరుస్తూ ఉంటుంది. మనోడికి అయితే డిస్టర్బెన్స్ అయిపోయి ఇంకా దాన్ని అయితే లేపేద్దామని ఫిక్స్ అవుతాడు అనమాట. అలాగే ఇంకా లాస్ట్ ఎపిసోడ్ లో అయితే గాబ్లిన్ తో అయితే ఫైట్ చేశాడు కదా, ఆ గాబ్లిన్ తో ఫైట్ చేసినప్పుడు ఒక యాక్స్ లాంటిది అయితే వస్తుంది. ఆ యాక్స్ తీసుకుని ఇంకా దాన్ని అయితే వేసేస్తాడు అనమాట. వేసేయగానే మనోడికి అయితే మళ్ళీ ఇంకా సూట్ లాంటిది అయితే వస్తుంది. దీన్ని కూడా ఎక్విప్మెంట్ లో పెట్టేసుకుని ఇంకా మైనింగ్ అయితే స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ అయితే ఇద్దరు ప్లేయర్స్ అయితే చూస్తాం అనమాట. తర్వాత మనోడైతే మళ్ళీ వాళ్ళిద్దరిని పట్టించుకోకుండా మైనింగ్ అయితే స్టార్ట్ చేసి అక్కడ దొరికిన స్టోన్స్ అనే ఆ షాప్ దగ్గరికి అయితే తీసుకొస్తాడు. ఆ షాప్ కీపర్ కూడా నువ్వు మంచిగా తీసుకొచ్చావు, రేర్ దాంతో నువ్వు ఇలాంటి బ్లేడ్ అయితే తయారు చేసుకోవచ్చు, ఇది వచ్చేసి చాలా స్ట్రాంగ్, నువ్వు మాన్స్టర్ కూడా ఈజీగా చంపొచ్చు అని చెప్తా ఉంటాడు. తర్వాత మనోడైతే మ్యాప్ కొనుక్కుంటాక అయితే షాప్ కి అయితే వెళ్తాడు అనమాట. షాప్ ఏంటి మ్యాప్ కొనుక్కొని వచ్చే లోపే అంకుల్ అయితే బ్లేడ్స్ అయితే రెడీ చేస్తుంటాడు. మనోడికి కూడా బ్లేడ్స్ వచ్చేసి చాలా బాగా నచ్చుతాయి అనమాట, సూపర్ అయితే ఉంటాయి. మనోడైతే ఇంకా వెళ్ళిపోయే ముందు ఆ అంకుల్ కి ఎక్కేసి నువ్వు ఆ మైనింగ్ ఏరియాకి మళ్ళీ వెళ్ళకు సాయంత్రం మాటలు, అక్కడ వచ్చేసి ఎక్కువ మాన్స్టర్స్ ఉంటాయని అయితే చెప్తాడు అనమాట. అయితే బయటకు వచ్చి గట్టిగా అరిచి నేను కూడా అదే అనుకున్నాను, ఇంకా నేను అక్కడికి అలాగనే వెళ్ళాలని చెప్పేసి అరుస్తూ ఉంటాడు అనమాట. అందరూ అయితే ఆనే చూస్తారు. తర్వాత మనోడు కూడా అంకుల్ చెప్పింది అనుకుంటా మైనింగ్ ఏరియాకి అయితే వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే మన హీరో వాళ్ళ లవర్ అయితే ఉంటది కదా, ఆ లవర్ వచ్చేసి మామూలుగా అయితే ఫైట్ చేయదు, ఇక్కడ వచ్చేసి ఆ పాయిజన్ స్నేక్ తోటి గాబ్లిన్స్ తోటి గట్ట ఒకే దెబ్బగా అయితే వేసేస్తా ఉంటది. ఇంకా సీన్ కట్ చేస్తే మనోడైతే కొన్ని గాబ్లిన్స్ అయితే చూస్తాడు అనమాట. ఆ గాబ్లిన్స్ వచ్చేసి మార్నింగ్ టైం గాబ్లిన్స్ కన్నా నైట్ టైమ్స్ గాబ్లిన్స్ అయితే చాలా స్ట్రాంగ్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకు తెలిసేది ఏంటంటే నైట్ టైం గాబ్లిన్స్ వచ్చేసి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి, మార్నింగ్ గాబ్లిన్స్ వచ్చేసి చాలా వీక్ గా ఉంటాయి అని చెప్పేసి మనోడు కూడా షాక్ అవుతాడు అట్లా చూసేసి. ఇంకా వీటిని అయితే లేపేయాలనుకుంటాడు అనమాట. లేపేయాలనుకునే లోపు భూకంపం లాగా అయితే ఒకటి వస్తుంది అనమాట. దాంట్లోంచి అయితే ఒక పెద్ద మాన్స్టర్ అయితే వస్తుంది. దీని పేరు ఏదో ఉంటది అబ్బా, నెక్స్ట్ ఎపిసోడ్ లో అయితే తెలుసుకుని అయితే చెప్తాను. చాలా పెద్ద పేరు అనుకుంటా. అది వచ్చేసి చాలా ఒక డాగ్ లాగా అయితే ఉంటది అనమాట, పర్పుల్ కలర్ లో. ఇది వచ్చేసి చాలా డేంజర్ అనమాట. ఒకటి జపాన్ లో రాసి ఉండే ఒకటి కూడా అర్థం కాదు. సరేనండి, తర్వాత మనోడైతే ఇంక దాన్ని అయితే లేపేయాలనుకుంటాడు అనమాట. అది గాన్ని లేపాడంటే మనోడికి చాలా డెవలప్ అయితే అయిపోతుంది. ఇక్కడైతే ఒక సిటీని అయితే చూపిస్తారు. ఈ సిటీ లోపల కూడా ఒక ఆఫీస్ ని అయితే చూపిస్తారు అనమాట. ఈ ఆఫీస్ లో వచ్చేసి అదే మావా షింగ్రిల్లా ఆఫీస్ అనమాట. దీంట్లో వచ్చి షింగ్రిల్లా గేమ్స్ గురించి అయితే చూస్తూ ఉంటారు. ఇక్కడితో అయితే మన ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది మావా. వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్ లో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. అదే మావా పోస్టులు అయితే పెడతాం కదా దాని కింద. ఓకే, మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామా మావా. మీరైతే సపోర్ట్ అయితే నాకైతే చాలా బాగా చేస్తున్నారు గైస్, దయచేసి దీనికి కూడా సపోర్ట్ చేయండి మావా. సపోర్ట్ కానీ చేశారంటే ఒక 100 దాకా అయితే టార్గెట్ అవుతుంది అనమాట. వ్యూస్ వచ్చేసి టార్గెట్ అయితే కంప్లీట్ చేసేయండి, బ్రేక్ చేసేయండి. లాస్ట్ టైం దానికి వచ్చేసి లైక్లు కూడా అయితే రాలేదు, ఒక 8 to 7 అయితే వచ్చాయి అనమాట. దయచేసి లైక్లు కూడా చేయమని అడుగుతున్నాను, దయచేసి చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ అయితే తొందరగా తేవడానికి అయితే ట్రై చేస్తా. గుడ్ బై గైస్.